మూకం కరోతి పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తదో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అబద్ధేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. నమః పంకజనాభాయ నమః పంకజమాలినే నమః పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రయే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఇంతవరకు ఏం తెలుసుకున్నామంటే ఈ 14వ శ్లోకం వరకు మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారనమాట. ఆ విధంగా ఆయన కపిల భగవంతుడు సాంఖ్యతత్వం చెప్పటంతో ఆ దేవహూతికి ఉన్నటువంటి అజ్ఞానం అంతా తొలగిపోయి ఆమె ముక్తి పొందింది అని. ఆ తర్వాత దేవహూతి కపిల భగవంతుడిని ప్రార్థనలు చేస్తుంది. కొన్ని శ్లోకాలలో ఏమని ప్రార్థిస్తుందంటే ఆయన యొక్క భగవంతుడి యొక్క దివ్య గుణాలని వర్ణిస్తారు. తర్వాత ఆయన యొక్క అవతార ప్రయోజనాన్ని కూడా వర్ణిస్తారు అనమాట. ఆయనతో అంటుంది దేవహూతి, మీరు ఈ సృష్టి అంతటికి మీరే మూలము, ఈ సృష్టి అంతా మీ యొక్క గర్భంలోనే ఉంచుకున్నారు. అటువంటి మీరు నా గర్భంలో ఎట్లా పుత్రుడిగా జన్మించారు? ఇది నాకు ఆశ్చర్యంగా ఉంది. మీరు నాకు ఈ సాంఖ్యతత్వాన్ని బోధించి నా యొక్క అజ్ఞానాన్ని తొలగించి నాకు ముక్తి ఇచ్చారు. ఇది నాకు ఆశ్చర్యం అనిపించడం లేదు. మీరు మీ కరుణతో నాకు పుత్రుడుగా జన్మించడం అనేది నాకు ఆశ్చర్యంగా ఉంది అని ఆమె క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ కూడా ఆమె చెప్తున్నారనమాట. ఎందుకంటే మీరు ఈ విశ్వమంతా ప్రళయంలో మునిగిపోయినప్పుడు ప్రళయ జలం ఉంటుంది. ఆ జలంలో మీరు వటపత్రం మీద చిన్న బాలుడి రూపంలో మీ యొక్క బొటన వేళ్ళు మీరే చప్పరిస్తూ ఉంటారు. ఆ నీళ్లలో తేలాడుతూ ఉంటారు. అది ఎట్లా సాధ్యమైందో మీరు నా గర్భంలో ఉండటం కూడా అట్లానే సాధ్యమవుతుంది అని ఆయన్ని స్తుతించారనమాట. స్తుతించిన తర్వాత ఇంకా ఏమని స్తుతిస్తున్నారంటే, మీ యొక్క నామాన్ని ఎవరైతే నామాపరాధాలు లేకుండా ప్రీతిస్తూ జపిస్తూ స్మరిస్తూ ఉంటారో వాళ్ళకి ఆధ్యాత్మికమైనటువంటి శక్తి వస్తుంది. అంతేకాకుండా యజ్ఞాలు చేసేటువంటి అర్హత కూడా వస్తుంది అని చెప్పారు. ఇంకా హరినామాన్ని ఉచ్చరించడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు వస్తాయి ఆ ఉచ్చరించిన వ్యక్తికి అనేది చూసి చెప్పిందనమాట. ఎవరైతే వాళ్ళ జిహ్వ మీద నాలుక మీద నిరంతరం భగవన్నామాన్ని తలుచుకుంటూ ఉంటే వాళ్లకు యజ్ఞాలు ఆచరించినట్లుగా, ఆర్యులు అంటే సమాజంలో నాగరికత తెలిసిన వాళ్ళు వాళ్ళని మర్యాద చేయటం, ఇవన్నీ కూడా అలాంటి అర్హతలు, యజ్ఞాలు యాగాలు ఆ తర్వాత కర్మకాండలు ఇవన్నీ చేసేసినట్టే మీ యొక్క నామాన్ని చేస్తే ఇవి ముందు అంతా కంప్లీట్ అయినట్లే లెక్క మీ నామాన్ని ఉచ్చరించటము అనేది ఆవిడ చెప్పారనమాట. చెప్పి ఇంకా ఆ ప్రార్థనలన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత మళ్ళా మైత్రేయుడు కపిల విదురుడితో అంటున్నారు ఏమనంటే, ఆమె దేవహూతి ఆ ప్రార్థనలు అన్ని అర్పించిన తర్వాత కపిల భగవాన్ అంతా తృప్తి చెంది ఆమెకు మళ్ళా కొన్ని సూచనలు ఇచ్చి ఆ తర్వాత తల్లి ఆజ్ఞతో వెళతారు, గృహం వదిలిపెట్టి వెళ్తారని చెప్పారనమాట. అప్పుడు ఇంకా కపిల భగవంతుడు చెప్తున్నారు తన తల్లికి, అమ్మ నువ్వు నేను ఏదైతే చెప్పానో భక్తి మార్గంలో ఆచరించాల్సినవన్నీ
నువ్వు ఆచరించినట్లయితే నువ్వు ఈ జన్మలోనే ముక్తి పొందుతావు, అది కూడా ఎంతో సులభంగా ఎంతో తేలిగ్గా పొందుతావు అని చెప్తారు. ఆ తర్వాత మళ్ళా మైత్రేయుడు చెప్తున్నాడు అనమాట. ఆ కపిల భగవంతుడు ఆ తల్లి అనుమతితో ఆయన గృహం వదిలి వెళ్ళారు అని చెప్పి, తర్వాత ఆమె మైత్రేయుడే చెప్తున్నాడు దేవహూతి ఏ విధంగా ఆమె ఇంటి వద్దే ఉండి ఆమె తపస్సు అనేది ఆచరిస్తున్నది, కపిల భగవంతుడు ఇచ్చిన సూచనలన్నీ ఎలా పాటిస్తుంది అనేది చెప్పుకుంటూ వస్తున్నారు. దానిలో నిన్నటి రోజులు ఏంటంటే 14వ శ్లోకంలో దేవహూతి ఆమె తపస్సు ఆచరించటంలో ఆమె 3 పూటల స్నానం చేయటం వల్ల ఆమె జుట్టంతా కూడా తెల్లగా అయిపోయింది, జడలు కట్టిపోయినాయి, అవన్నీ కూడా నిన్నటి శ్లోకంలో మనం చూసామన్నమాట. అంతేకాకుండా ఆమె అంత రాజు కూతురు అయ్యుండి ఆ తర్వాత పెళ్ళైన తర్వాత భర్త ముని అయినప్పటికీ కూడాను ఆ యొక్క యోగ శక్తితో ఆమెకు ఎంతో మంచి సుందరమైన భవనాన్ని ఇచ్చి చెలికత్తెల్ని ఇచ్చి ఆ విధంగా ఆమె రాణిలాగే ఆమె ఆమె దినచర్య అంతా గడిచిందనమాట. అయినప్పటికీ కూడాను ఆమె అవన్నీ కూడా వదిలిపెట్టేసి ఆమె ఒక పాత చీరతో ఉన్నారు, ఇంకా ఆ శరీర సంరక్షణ అనేది ఏమి చేసుకోకుండా ఉన్నారు. అప్పుడు ఆ భక్తి సాధనలో ఆమె సన్నగా కూడా అయిపోయింది అనేది 14వ శ్లోకం వరకు నిన్న తెలుసుకున్నాము. ఇంకా మనం ఈరోజు 15వ శ్లోకానికి వెళ్దాము. ఇంక ఈ 15వ శ్లోకంలో మనం ఏం చూడబోతున్నామంటే కర్దముని ఆ యోగ సిద్ధితో ఎన్నో రకాలైనటువంటి అద్భుతాలు ఇవన్నీ సృష్టించారు. ఆ గృహ సంపత్తి ఎలా ఉంది అవన్నీ కూడా చూసి ఆ స్వర్గలోక వాసులు కూడా ఏ విధంగా అసూయపడ్డారు అనేది ఈ 15వ శ్లోకంలో తెలుసుకోబోతున్నాము. 15వ శ్లోకం. ప్రజాపతే కర్దమస్య తపోయోగ విజృంభితం స్వగార్హస్య మనోపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. ప్రజాపతే కర్దమస్య తపోయోగ విజృంభితం స్వర్గార్హస్య మనోపమ్యం ప్రార్థ్యం వైమానికైరపి. భాష్యం. ప్రజాపతులలో నొకడైన కర్దము ముని గృహ సంపత్తి అతని తపోయోగములచే ఎంత వృద్ధి పొందెననగా అంతరిక్షమున విమానములందు ప్రయాణించే వారికి అవి అసూయను కలుగజేసినవి. హరే కృష్ణ. ఇక్కడ మళ్ళా మనకు కర్దముని ప్రజాపతులలో అని ఒకసారి పలకరించారు. ఎందుకంటే ఆయన ముని వారి యొక్క తండ్రి ఆజ్ఞతోనే ఈ యొక్క డ్యూటీ తీసుకున్నారన్నమాట, ప్రజా ఉత్పత్తి గురించి. అయినప్పటికీ ఆయన అన్ని ముని లక్షణాలే ఉన్నాయి, అలానే తాపం ఆచరించినప్పుడు కూడా ఈ గృహ సంపత్తి ఇవన్నీ కూడా తన భార్య కోసం ఇవన్నీ చేశారనమాట. అది చెప్తున్నారు. ఆ యొక్క గృహంలో ఆ సంపత్తి ఇవన్నీ చూసి అంతరిక్షంలో విమానాల్లో ప్రయాణం చేసేటువంటి స్వర్గలోక వాసులు కూడా అసూయపడ్డారు. అసూయపడి ఆయన యొక్క సంపత్తిని గురించి కూడా ఆయన్ని కీర్తించారనమాట. మనకి ఇక్కడ శ్రీ ప్రభుపాద గారు చెప్తున్నారు, నేటి కాలంలో ఈ రోజుల్లో ఏంటంటే మనం ఒక దేశం నుండి వేరే దేశానికి వెళ్ళటానికి విమాన ప్రయాణం అనేది చేస్తున్నాము. కానీ వాళ్ళు ఎవరి స్వర్గలోక వాసులు వాళ్ళందరూ కూడా ఒక లోకం నుండి వేరే లోకానికి ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయాన్ని మనకి ఇక్కడ శ్రీమద్ భాగవతంలోనే మనకు నిర్ధారించి చెప్తున్నారు. ఇంకా కర్దముని కూడా అంతరిక్షమున ప్రయాణించి అన్ని లోకాలు కూడా ఆయన చూశారు అని చెప్తున్నారు అనమాట శ్రీల ప్రభుపాద గారు 15వ శ్లోకంలో. ఇంకా 16వ శ్లోకము. భయపేన నిభాసేయ దాంతారుక్మ పరిచ్ఛదాః ఆసనాని చ హైమాని సుస్పర్శాస్తరణాని చ. హరే కృష్ణ. హరే కృష్ణ. చదవాలా మాతాజీ? హరే కృష్ణ. హరే కృష్ణ. సరోజి మాతాజీ చదవాలా మాతాజీ? సరోజి మాతాజీ చదువుతానన్నారు మాతాజీ. భయః పేన విభావ యస్య దాంత
యుక్త పరిత్యదః ఆసనాని చ హైమాని సుస్పర్శ కరణాని చ. తాత్పర్యం ప్రభుపాదులు రచించారు. కర్దమ ముని గృహ సంపత్తి ఇచ్చట వర్ణింపబడినది. దుప్పట్లు పరుపులు పాలనురుగు వలె తెల్లగా నుండెను. ఆసనములు ఏనుగు దంతములతో చేయబడి బంగారు అంచులు కలిగిన వస్త్రములను కప్పబడి ఉండెను. పర్యాంకములు కనక నిర్మితములై మెత్తని దిండ్లను కలిగి ఉండెను. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఇదంతా మనం ఇంతకు ముందు చదివాం. ఎక్కడ చదివాం? ఎవరికైనా గుర్తొస్తుందా? స్టార్టింగ్ లో పెళ్ళైన తర్వాత వచ్చిన తర్వాత అవును మాతాజీ. సేమ్ ఇదే ఏం స్టాండింగ్ ఇవన్నీ? చదివాం మాతాజీ. అదే రీతి ఎక్కడమ్మా? అధ్యాయం పేరు తెలియదు కానీ మాతాజీ ఆమె ఇట్లనే ఉంటారు కదా మాతాజీ కర్దమునికి దేహుతి. ఆ తర్వాత ఆమెను చూసి ఆ తర్వాత ఏం కోరిక అంటే అప్పుడు సంతానం కావాలన్నప్పుడు అప్పుడు ఈ భావన ఎగ్జాక్ట్లీ. అంతా అవును మాతాజీ. అప్పుడు మనకు ఒక చాప్టర్ అంతా ఇది వచ్చింది. ఆయన నైన్గా విడిపోతాడు, తర్వాత నైన్గా 9 మంది ఆడపిల్లలు పుడతారు, మళ్ళీ వెళ్ళిపోతానని రెడీ అయిపోతాడు. లేదు లేదు ఒక అబ్బాయి కావాలి కదా, వాళ్ళు వెళ్ళిపోతే నాకు ఎట్లాగా అంటది. ఇదంతా జరుగుతుంది చూడండి. అప్పుడు మనకి ఫుల్గా ఒక చాప్టర్ అంతా కూడా ఇప్పుడు ఈ 5-6 శ్లోకాల్లో ఏం చెప్పబోతున్నారో అదే రాబోతుంది అనమాట. ఓకే, అవును మాతాజీ. సారీ మాతాజీ, చెప్పండి, కంటిన్యూషన్. థ్యాంక్ యూ మాతాజీ. నేను కొన్ని మిస్ అయ్యాను కదా వినటం, మీరు cover హరే చేశారు. కృష్ణ Thank you. మాతాజీ. నేను అదే నిన్న లాస్ట్ వరకు లేను. ఇవాళ అవన్నీ చెప్తున్నారంటే పాత అధ్యాయంలో వచ్చేసరికి మళ్ళీ నేను పుస్తకం చూసి 15వ శ్లోకం ఇది అవునా కాదా అని చూసుకున్నాను నేను. సారీ. అంటే ముందు మాతాజీ చెప్పినప్పుడు కూడా కొంచెం వినటం, కొన్ని పెళ్లి పనులతో అట్లా నేను సరిగా వినలేదు కదా, అందుకని ఈ పాయింట్ మటుకు గుర్తుందనమాట. ఆవిడ చేసే సేవకి ఆయన ఒక భవనం నిర్మించాలనుకుంటారు, ఆమె సంతానం కావాలని కోరుకుంటారు, ఇది తెలుసు. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఈ 16వ శ్లోకంలో ఏంటంటే కర్దముని ఆ గృహ సంపత్తి వర్ణన అంతా కూడా ఉందన్నమాట. ఆ గృహంలో ఎలాంటి ఫర్నిచర్ వాడారు, అవి ఎంత విలువైనవి, అవంతా వర్ణన ఉందన్నమాట. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి దుప్పట్లు పరుపులు ఇవన్నీ ఎట్లా ఉన్నాయంటే పాల మీద నురుగు ఎంత తెల్లగా ఉంటుందో అంత తెల్లగా ఉన్నాయిట. మళ్ళీ ఆ సోఫాలు ఆ మంచాలు అన్ని కూడా ఎట్లా ఉన్నాయి, ఏనుగు దంతాలతో తయారు చేశారు. వాటి మీద కప్పినటువంటి వస్త్రం ఎట్లా ఉందంటే బంగారు అంచులతో ఉందన్నమాట. ఎటు చూసినా కనకం బంగారు నిర్మితంగా ఉందన్నమాట. మెత్తడి దిండ్లు అంతా అంత భోగంగా ఉంది. మనకు అనిపిస్తుంది ఎందుకు ఇంత వర్ణన చేస్తున్నారు ఈ ఇంటి గురించి. ఇంకా దేవహూతికి ఇప్పుడు తపస్సు ఆచరిస్తున్నప్పుడు అంతా తెలిసిపోయింది కదా, ఎందుకు ఇంత వర్ణన అనేది అనిపిస్తుంది మనకి. ఇంకా లాస్ట్ లో దీని కంక్లూజన్ ఇస్తారనమాట. ఇంత భోగం ఉన్నా కూడా అవన్నీ కూడా ఎంత ఈజీగా వదిలిపెట్టింది, అందుకోసం ఇంత గొప్పగా వర్ణిస్తున్నారు ఈ యొక్క 16 నుండి 19వ శ్లోకం అన్నమాట. ఇంకా 17వ శ్లోకానికి వద్దాము. స్వచ్ఛస్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ రత్న ప్రదీప ఆభాంతి లలనారత్న సంయుత. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. సచ్చస్ఫటిక కుడ్యేషు మహామారకతేషు చ రత్న ప్రదీప అభాంతి లలనారత్న సంయుత. గృహకూడ్యములు ఉత్తమమగు చలవరాతితో చేయబడి విలువైన మణులతో అలంకరింపబడి ఉండెను. ఆ మణుల కాంతిలోనే గృహము ప్రకాశితమై ఉన్నందున వేరే కాంతి యొక్క అవసరం లేకుండెను. పరిచారికలు తగినంతగా ఆభరణ భూషితులై ఉండిరి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇక్కడ ఈ గృహ్యగుడ్యములు అంటే ఆ గృహం కూడా ఎలా తయారు చేసుకున్నారంటే వాళ్ళు చక్కటి మార్బుల్స్ చలువరాతితో ఆ విలువైనటువంటి మణులతో అట్లా అలంకరించారు ఆ ఇల్లంతా. ఆ మణుల కాంతి వల్ల ఏమైందంటే ఆ గృహం అంతా ఎంతో కాంతిగా ఉన్నదనమాట. ఇంకా అక్కడ పనిచేస్తున్నటువంటి పరిచారకులు చెలికత్తెలు అందరికీ కూడాను బంగారు ఆభరణాలతో ఉన్నారు. అంటే వీళ్ళ యొక్క గొప్పదనాన్ని ఇంకా ఇంకా చెప్తున్నారు అనమాట. దేవహూతి యొక్క నివసించే లైఫ్ స్టైల్ చెప్తున్నారు మనకు. ఇక్కడ మనకు ప్రభుపాద గారు ఏం చెప్తున్నారంటే
గృహ వైభవము అవంతా కూడా విలువైన మణులు మాణిక్యాలతో దంతాలతో అట్లా ప్రతి ఒక్కటి కూడా విలువైన వస్తువులతోనే ఆ గృహ నిర్మాణం అంతా కూడా జరిగింది. నేటి కాలంలో ఈ ప్లాస్టిక్ ఇనుము ఈ వస్తువులు ఇవి వాడుతున్నారు కదా, ఇవి ఎంతో ప్రమాదకరం. ఇప్పుడు చూడండి, మనకు పూర్వ రోజుల్లో మనకి తెలిసే ప్లాస్టిక్ అనేది మన చిన్నతనంలో లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ ప్లాస్టిక్లు కుర్చీలు ప్లాస్టిక్ డబ్బాలు అన్ని ప్లాస్టిక్ మయమైపోయింది లైఫ్ అంతా. దానివల్ల ఏమవుతుందంటే వాడుతున్నాము, ఇప్పుడు దాంట్లో ఏదైనా పచ్చళ్ళు పెడితే తెలియక అవి ఒక 2-3 రోజుల తర్వాత తింటే గనక ఆ ప్లాస్టిక్ మనకు తెలియకుండానే కరిగి లోపలికి పోతుంది, క్యాన్సర్లు ఇలాంటివి వస్తున్నాయి. అంతెందుకు, ఒక స్టీల్ స్పూను మనం ఊరగాయలో ఒక వారం పెట్టినా అది కొరక తినిపోతుంది అన్నమాట. మనం ఐడెంటిఫై ఆ విధంగా చేయొచ్చు. కానీ పూర్వ రోజుల్లో అట్లా కాదు. మట్టి వస్తువులు కానీ వేటికి, ఇప్పుడు కూరగాయల కంటే మాకు తెలిసే చిన్నతనంలో స్టీల్ వాడేవారు కాదు, చెక్క స్పూన్లే వాడేవాళ్ళు అనమాట. ఆ విధంగా మన పూర్వీకులు ఎంతో తెలివిగల వాళ్ళు అని కూడా మా ప్రభుపాద గారి భాషలో చెప్తున్నారు. ఇంకా ఏంటంటే ఈ ప్లాస్టిక్ వస్తువులు మనం చీపుగా ఉన్నాయని కొంటున్నాము, అవి ఇంకా వాడుకోవటం పనికిరాదు అనుకున్నప్పుడు వాటిని కాల్చిన విషపూరితమైనటువంటి వాయువులు వస్తున్నాయి. కానీ పూర్వ రోజుల్లో మనం సంచీలు, కూరలు తెచ్చుకోవాలంటే గుడ్డ సంచీలు, స్కూల్కి వెళ్ళేటప్పుడు బుక్స్ పెట్టుకోవాలంటే గుడ్డవే వాడేవాళ్ళం. దానివల్ల అది పాడైపోయినా కూడా అది మట్టిలో కలిసిన నిప్పులో పడేసిన విషపూరితంగా ఏది అవదు, నేల పాడవదు, వాయువు పాడవదు అనమాట. ఇంకా ఈ రోజుల్లో అయితే ఈ ప్లాస్టిక్ చీప్ అని ప్రతిదానికి వాడటం వల్ల పాపం ఆవులు కొన్ని ప్లేస్లలో అయితే అవి ఆహారంతో పాటు తినేసి ఆ లోపలికి వెళ్ళి వాటి కూడా పట్టుకొని కొన్ని ఆవులు చనిపోయినవి అట్లా కూడా ఉందన్నమాట. అందుకే కంపేర్ టు ఈ రోజులతో పోలిస్తే మన ఆహార అలవాట్లు కానీ వాడుకుండే వస్తువులు కానీ పూర్వీకులు తెలివి వల్ల వాళ్ళు అనేది మనకు ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈ 17వ శ్లోకం ద్వారా. ఇంకా 18వ శ్లోకానికి వెళ్తే, గృహోద్యానం కుసుమైతై రమ్యం బహ్వమరద్రుమై పూజద్విహంగ మిథునం గాయన్మత్త మధువ్రతం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. గృహోద్యానం కుసుమితైరమ్యం బహ్వమరద్రుమైః కూజద్విహంగ మిథునం గాయన్మత్త మధువ్రతం. హరే కృష్ణ. సుగంధమయ పుష్పములను ఫలభరితములకు పెక్కు వృక్షములను కలిగిన ఉద్యానవనముచే ఆ గృహాంగణము పరివృతమై ఉండెను. ఆ వృక్షములు మిక్కిలి పొడవుగను రమ్యముగను ఒప్పారుచుండెను. చెట్లపై కూర్చుని ఉన్న పక్షుల కమనీయ కంఠము మధుపముల ఝంకారము ఆ ఉద్యానవనపు ఆకర్షణయై అచ్చటి వాతావరణమునంతటిని మనోహరముగా చేసెను. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ భవనం ఏదైతే ఉందో ఆ చుట్టూ కూడా పెద్ద పెద్ద మొక్కలు, పూల మొక్కలు, అదొక పెద్ద ఉద్యానవనంగా ఉందన్నమాట. ఆ వృక్షాల మీద పక్షులు కూర్చుని ఎంతో కమనీయంగా పూస్తున్నాయి. తర్వాత పుష్పాలు చెట్లు ఉన్నాయి కదా, ఆ పూలలో ఎంతో మంచి తేనె ఉంది. వాటి కోసం హూంకారం చేస్తూ తుమ్మిదలంతా కూడా వాటి చుట్టూ తిరుగుతున్నాయి అన్నమాట. ఇది ఎంతో ఆకర్షణీయంగా ఉంది. అక్కడ వాతావరణం అంతా కూడా ఎంతో మనసుకి హాయిని అనేది కూడా ఇస్తుంది ఈ భవనము, ఈ భవనం చుట్టూ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు. అది ఇంకా 19వ శ్లోకంలో వచ్చేసి, ఏత ప్రవిష్టమాత్మానం విబుధాను చరాజగుః వాప్యాముత్పల గంధిన్యాం కర్దమేనోపలాలితం. హరే కృష్ణ. చదవండి మాతాజీ. యత్ర ప్రవిష్టమాత్మానం విబుధానుచరాజగుః వ్యాప్యాముత్పలగంధిన్యాం కర్దమేనోపలాలితం. కలువల కొలనులో స్నానమాచరించుటకు దేవహూతి ఆ రమ్యముగు ఉద్యానవనమును ప్రవేశించినప్పుడు స్వర్గలోక వాసుల సహచరులకు గంధర్వులు కర్దముని వైభవమును కీర్తించెడివారు. అతడు అంటే కర్దమముని ఆమెకు అన్ని వేళలా పూర్తి రక్షణమునొసగెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే, ఆ భవనానికి దగ్గరగానే
ఒక ఉద్యానవనం ఉంది. ఆ ఉద్యానంలో ఒక కొలను ఉంది. ఆ కొలంలో చక్కటి కలువ పూలు ఉన్నాయన్నమాట. ఆ యొక్క కొలనులో, ఆ స్విమ్మింగ్ పూల్లో ఆమె దేవహూతి అక్కడ స్నానం చేస్తూ ఉండేవాళ్ళు అనమాట. ఈ విమానాలలో వెళ్తున్నటువంటి స్వర్గలోక వాసులు, గంధర్వులు ఇవన్నీ కూడా చూసి కర్దముని కీర్తించారు. అబ్బా, కర్దముని ఎంత గొప్పవారు, ఇంత పెద్ద మంచి భోగం కలిగినటువంటి భవనము, ఈ గార్డెన్ ఇవన్నీ కూడా తన భార్య కోసం ఇచ్చారు అని ఆయన్ని కీర్తిస్తున్నారు. ఎప్పుడు కూడా కర్దముని అన్ని వేళలా కూడా తన భార్యను అన్ని వేళలుగా ఎప్పుడు కూడా పూర్తి రక్షణ అనేది ఆమెకి ఇస్తూ ఉన్నారు. మనకు శ్రీల ప్రభుపాద గారు భాషలో చెప్తున్నారు, ఆదర్శనీయమైనటువంటి భార్యాభర్తల సంబంధం గురించి ఈ శ్లోకంలో వర్ణించారు. భర్తగా కర్దముని ఎట్లా భర్తగా ఉండాలనేది కర్దముని ఆదర్శప్రాయంగా ఉన్నారు. అట్లానే భార్య ఎలా ఉండాలి అనేది దేవహూతి ఆమె ఆదర్శప్రాయంగా ఉన్నారనమాట. ఆ దేవహూతి కూడా ఎంతో గుణవతి, సౌందర్యవతి. మనం అంతకుముందు అధ్యాయాలలో చూసుకున్నాం కదా, మాతాజీ వారు చెప్పారు. ఆమె ఏ విధంగా భర్త ఇష్టమే తన ఇష్టంగా అంత ఆయన తపస్సు ఆచరిస్తున్న ఆయనకి సేవ చేసుకుంటూ ఆ విధంగా ఉన్నారనమాట. అంత గుణవంతురాలు అనమాట ఈ దేవహూతి. కర్దముని కూడా అంత ఆదర్శనీయమైనటువంటి భర్త. ఎందుకంటే ఆమెకి ఏ అవసరాలు కావాలి, ఎలాంటి సౌకర్యాలు ఇవ్వాలి అన్ని కూడా ఇచ్చారనమాట. ఇచ్చినప్పటికీ కూడా ఆమె నుండి ఏదో ఆశించి ఆమె మీద అనురక్తితో, ఆసక్తితో ఆయన అలా చేయలేదు. ఎందుకంటే మనకు మొదటి నుండే తెలుసుకుంటున్నాం ఈయన ముని, అటువంటి అభిప్రాయాలే ఉండవు అనమాట. అలా అన్ని కూడా ఆమెకి ఇచ్చారు. తర్వాత కర్దముని ఎప్పుడైతే కుమారుడు జన్మించారు కదా కపిలదేవుడు, ఆయన పెద్దవాడు అయిన తర్వాత అప్పుడు ఆయన గృహం వదిలిపెట్టి వెళ్ళిపోయారన్నమాట. ఆ విధంగా కర్దముని ఎంతో ఆదర్శనీయమైనటువంటి భర్త అని ఈ శ్లోకంలో తెలుస్తుంది. ఆ తర్వాత ఇంకా మను శాస్త్ర ప్రకారం కూడాను ఎప్పుడు కూడా స్త్రీకి బాల్యంలో తల్లిదండ్రుల యొక్క సంరక్షణ అనేది అవసరము, యవ్వనంలో వచ్చేసి భక్త రక్షణ అనేది అవసరము, ఇక వార్ధవ్యంలో ముసలితనంలో వచ్చేసి కుమారుడి యొక్క రక్షణ అనేది అవసరమని శ్రీల ప్రభుపాద గారు మనకు భాషల్లో తెలియజేశారు. ఇంకా 20వ శ్లోకంలో హిత్వా తదీప్సితతమం అపి అకండలయోషితాం కించిత్ చకార వదనం పుత్ర విశ్లేషణాతుర. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదువునా? హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదువుతున్నాను. హిత్వా తదీప్సితతమప్యాకండలయోషితాం కించకారవదనం పుత్ర విశ్లేషణాతురా. కించిచ్చకార తన స్థితి అన్ని విధములుగా అద్వితీయమైనప్పటికీ స్వర్గలోక శ్రీగుణము ఈర్ష్యపడినంతటి సంపత్తులు కలిగినప్పటికీ దేవహూతి ఆ సౌఖ్యములన్నింటినీ త్యజించెను. కేవలము పుత్ర వియోగము యొక్కటే ఆమెను బాధించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ. ఈ శ్లోకంలో హరే కృష్ణ, థ్యాంక్ యూ మాతాజీ. ఈ శ్లోకంలో మనకి ఇప్పుడు అర్థమైపోయింది ఎందుకు ఈ 15వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు అంతకు ముందు వర్ణించినవి మళ్ళా వర్ణిస్తున్నారు అనే డౌట్ ఇప్పుడు క్లియర్ అయిపోతుంది అనమాట. అంత వైభవంగా ఉన్నటువంటి ఆ గృహాన్ని ఆమె ఎటువంటి బాధ లేకుండా వదిలేశారనమాట. ఎన్నో సౌకర్యం కలిగినటువంటి ఆ భవనాన్ని వదిలిపెట్టడానికి ఆమెకు ఎటువంటి బాధ కలగలేదు. మనం చూడండి, మాకు ఒక విలువైన వస్తువు ఏదైనా ఉందనుకోండి, అది వదిలిపెట్టడానికి మనకు అసలు మనసు ఒప్పదు. ఫర్ ఎగ్జాంపుల్, ఏదైనా చీర పాతగా అయితేనే మనం పని అమ్మాయికి ఇస్తాం, కొత్తగా ఉన్నప్పుడే ఇవ్వలేము. కానీ ఇక్కడ దేవహూతి ఆమె యొక్క ఆధ్యాత్మిక జ్ఞానము పెరిగి ఆమె ఇంత వైభవంగా ఉన్నటువంటి ఇంటిని, సంపదని మొత్తాన్ని వదిలిపెట్టేశారనమాట.
అది వదిలిపెట్టినందుకు కూడా ఆమెకి ఏమీ బాధ లేదు. అసౌకర్యాలు అన్ని వదిలిపెట్టారు, దానికి ఆమెకి ఏమీ బాధ లేదు. మరి ఆమె ఎందుకు బాధపడుతున్నారంటే పుత్రుడు ఆమెని వదిలిపెట్టి వెళ్ళినందుకు ఆమె బాధపడుతున్నారనమాట. ఎందుకు మామూలుగా మనకు అనిపిస్తుంది ఈ ఆధ్యాత్మిక చింతనలో ఉన్నప్పుడు ఎక్కువ ప్రేమ అనురాగాలు ఈ సంతానం మీద అందరి మీద పెట్టుకోకూడదు అంటారు కదా. మరెందుకు దేవహూతి ఆయన మీద అంత ప్రేమ అనురాగాలు పెట్టుకొని బాధపడుతుంది అనే అది మనకి ప్రశ్న వస్తుంది. దానికి సమాధానం 21వ శ్లోకంలో మనం చూస్తాము. అందులో మామూలుగా ఏంటంటే ఆయన మామూలు పుత్రుడు కాదు కదా, స్వయంగా ఆయన భగవంతుడు. అందుకే ఆ బాధ అనేది కలుగుతున్నది. ఇక్కడ మనకు శ్రీల ప్రభుపాద గారు అదే చెప్తున్నారు అనమాట. ఒక సామాన్యుడైనటువంటి తనయుడు కాదు, ఆయన సాక్షాత్తు భగవంతుడు. అందుకే మనం ఎప్పుడైతే భగవంతుడి యందు అనురక్తి కలిగినప్పుడు మనం ఈ భౌతికాసక్తి నుండి మనం బయటపడతాం. మనం నిన్న చెప్పుకున్న శ్లోకాల్లోనే ఎప్పుడు మనకు మాతాజీ చెప్పే ఎగ్జాంపులే, మనం మన ఇంద్రియాల్ని భగవంతుడి మీద మళ్ళిస్తే ఆటోమేటిక్ గా మనకు ఈ భౌతిక ఆసక్తి అనేది తగ్గిపోతుంది. మనం ఎప్పుడైతే మనసుకి హయ్యర్ స్టేజ్ చూపించామో ఇంకా మిగతావి చిన్నగా అనిపిస్తాయి, వాటి మీదకి మనసు అనేది వెళ్ళదన్నమాట. అది 20వ శ్లోకంలో చూస్తాం. ఇంకా 21వ శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఆమె ఎలా బాధపడుతుంది అనేది వర్ణిస్తున్నారు. 21లో వనం ప్రవ్రజితే పత్యో అపత్యా విరహాతురా జ్ఞాత తత్వాప్య భూనష్టే వత్సే గౌరివ వత్సల. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ చదవండి. వనం ప్రవ్రజితే పత్య వపత్య విరహాతుగా గాన మాతాజీ, ఇది హాతుగా జ్ఞాత తత్వాప్య భూనష్టే వత్సే గౌరివ వత్సల. ఆమె భర్త అది వరకే గృహమును వీడి సన్యాసాశ్రమను గ్రహించి ఉండెను. పిదప తనయుడగు భక్తులను గృహమును పరిచ్ఛేదించెను. జన్మ మృత్యువుల సత్యము నెరిగినప్పటికీ హృదయము సమస్త కల్మష దూరమైనప్పటికీ ఆమె దూడను కోల్పోయిన ఆవు వలె పుత్ర వియోగమున మిగుల దుఃఖితమయ్యాను. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాత. ఈ శ్లోకంలో దేవహూతి ఆమె భర్త గృహం వదిలిపెట్టి వెళ్ళారు. అప్పుడు ఆమెకి బాధ కలగల. ఆమెకి ఇప్పుడు అన్నీ తెలిసిపోయినాయి, జన్మ మృత్యు ఈ సత్యం అంతా కూడా ఆమెకు తెలిసిపోయింది. ఆ హృదయంలో ఉన్నటువంటి ఆ కల్మషాలు దూరం అయినాయి. అయినప్పటికీ కూడా ఆ పుత్రుడు ఆమెను వదిలిపెట్టి వెళ్ళినందుకు ఆమె ఎంతో దుఃఖపడుతుంది. ఏ విధంగా దుఃఖపడుతుంది అంటే శ్రీల ప్రభుపాద గారు భాషల్లో చెప్తున్నారు, ఒక ఆవు గనక తన బిడ్డను కోల్పోతే ఏ విధంగా రోధిస్తుంటుందో ఆ విధంగా ఆమె బాధపడుతూ వాళ్ళ బంధువులతో స్నేహితులతో అంటున్నారట. ఏమనంటే నా పుత్రుడిని తీసుకురండి, లేతే నేను బతకలేను అని వాళ్ళందరితో ప్రాధేయపడుతుందనమాట. నా పుత్రుడిని తీసుకురండి అనేసి. ఆమె భర్త ఇంట్లో వదిలిపెట్టి వెళ్ళి సన్యాసం స్వీకరించిన ఆమెకు దుఃఖం రాలేదు. ఎందుకంటే భర్త యొక్క ప్రాతినిధ్యం ఎవరు చేస్తున్నారు? తన పుత్రుడైనటువంటి కపిల భగవంతుడే చేస్తున్నారు అనమాట. ఇక్కడ వేద శాస్త్రాలలో కూడా చెప్తున్నారు, అంటే పుత్రుడు అంటే ఎవరు అనే దానికి చెప్తున్నారు. ఆత్మైవ పుత్రో జాయతే అని చెప్పబడింది. అంటే భర్త దేహమునకు పుత్రుడు ప్రాతినిధ్యం వహిస్తాడు. అంటే పుత్రుడు ఉన్నప్పుడు స్త్రీకి వైధవ్యం అనే ప్రశ్నే ఉండదు అని చెప్తున్నది వేద శాస్త్రాలు అన్నమాట. అందుకే ఎప్పుడైతే పుత్రుడు ఉంటారో అటువంటి బాధ అనేది అవసరం లేదు అనేసి మనకు ప్రభుపాద గారు భాషణలో చెప్తున్నారు. చెప్తూ ఇంకా ఏం చెప్తున్నారంటే, ఇలా రోధిస్తున్నారు కదా, ఆవు గనక ఏ విధంగా రేయింబవళ్ళు రోధిస్తుందో ఆ విధంగా దేవహూతి దుఃఖిస్తూ ఆయన పుత్రుని తెమ్మని
ఆ బంధువుల్ని స్నేహితులతో మొదలుపెట్టుకుంటూ ఉన్నారు. అప్పుడు ఎప్పుడైతే ఇది భగవంతుడి దగ్గర ఆమెకు ఉన్నటువంటి ప్రేమ అన్నమాట, అందువల్ల ఇలా చేస్తుంది. కానీ మనకు చూడటానికి ఎట్లా ఉందంటే పుత్రుడి కోసం బాధపడుతుంది అని మనకు అనిపిస్తుంది. ఎప్పుడైతే మనం భగవంతుడి యందు ఈ విధంగా ప్రేమ కలిగి ఉంటామో ఆధ్యాత్మ పరంగా మనకు లాభదాయకమే అవుతుంది అని చెప్తున్నారు ప్రభుపాద గారు. ఇంకా ఏం చెప్తున్నారంటే లౌకికమైనటువంటి పుత్రుడి దగ్గర వాళ్ళ దగ్గర మన అనురాగం అనేది ప్రేమ ఎక్కువ, వాళ్ళ మీదే మమకారము, ఇంకా వేరేది కూడా గుర్తురాదు, వాళ్ళదే ధ్యాసలో ఉంటాం కదా. అటువంటి అనురాగం ఇవన్నప్పుడు మనం ఈ భౌతిక జగత్తులోనే నిలిచిపోతాం. అదే అంత మనం పిల్లల మీద ఎంత అనురాగం చూపిస్తున్నామో అంత అనురాగము కృష్ణ భగవంతుడి మీద చూపిస్తే మనం ఆధ్యాత్మిక జగత్తులో మనం ఖచ్చితంగా భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందుతామని ప్రభుపాద గారు భాష్యంలో మనకి ఈ శ్లోకంలో చెప్పారు. ఇంకేం చెప్తున్నారంటే ప్రతి స్త్రీ కూడా దేహూతి ఎంత యోగురాలో అందువల్లే ఆమె భగవంతుని పుత్రుడిగా పొందింది. అట్లానే పుత్రుడు మనకు సంతానంగా భగవంతుడు రావాలంటే మనం కూడా దేవహూతిని ఒక ఉపమా అంటే ఎట్లా రోల్ మోడల్ గా తీసుకోవచ్చు అని ఈ భాషలో తెలియజేశారు. మాతాజీ టైం అయిందా? 22 కూడా చెప్తున్నా. 4:28. మాతాజీ ఆపనా? ఇంకా చాలా టైం ఉంది. 3 అయింది మాతాజీ. ఓకే. ఇంకా 22వ శ్లోకం. చమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచిరితో వత్స నిస్పృహా తాదృశే గృహే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదవనా? చదువు. హరే కృష్ణ. తమేవ ధ్యాయతి దేవం అపత్యం కపిలం హరిం బభూవాచిరతో వత్స నిస్పృహా తాదృశే గృహే. అనువాద భాష్యం శ్రీ ప్రభుపాదికి జై. ఓ విదురా, ఆ విధముగా తన పుత్రుడగు కపిల భగవానునే నిరంతరము ధ్యానించుచు అచిరకాలముననే ఆమె సర్వాలంకృతమగు తన గృహము పట్ల అనాసక్తురాలయ్యను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మా. ఇవన్నీ ఎవరు చెప్తున్నారు? మైత్రేయుడు విదురుడికి చెప్తున్నారు. అందుకని మళ్ళా విదురా అని సంబోధిస్తూ ఆ విధంగా ఆమె కపిల భగవంతుడి యందు ఎప్పుడు ఆ భగవంతుడి యందు నిరంతరం ధ్యానం చేసుకుంటూ అచరి కాలంలోనే అంటే కొద్ది కాలంలోనే ఆమె సర్వాలంకృతమైనటువంటి అంత భోగంగా ఇందాక వర్ణించుకున్నాం కదా, అంత భోగంగా ఉన్నటువంటి ఆ గృహం పట్ల ఆమెకి ఆసక్తి అనేది లేదు, అనాసక్తురాలైపోయింది అని చెప్తున్నారు అనమాట. మనకి శ్రీల ప్రభుపాద గారి భాషణలో ఏం చెప్తున్నారంటే భగవంతుని మీద ధ్యానం చేయటం అంటేనే అసలైన భక్తి యోగం. అంటే దేవహూతి తన పుత్రుడైనటువంటి కపిల భగవానుని పైనే ధ్యానం చేస్తూ కొద్ది కాలంలోనే ఆమె ఆ గృహం పట్ల అనాసక్తి అనేది ఆమె కలిగింది. మనకు శ్రీమద్ భాగవతంలో కూడా ఇదే ధృవీకరిస్తున్నారు అన్నమాట. ఏమనంటే జ్ఞానయోగం ఒక్కటే సరిపోదు. మనకు అనేక సార్లు చెప్తున్నారు కదా మాతాజీ వారు, జ్ఞానయోగం, భక్తి యోగం, అష్టాంగ యోగం, ఇవి యోగాలలో ఏ యోగంలో అయినా భక్తి యోగమే అన్నిటికంటే ఇంపార్టెంట్. అదే విషయం ఇక్కడ మనకు ప్రభుపాద గారు చెప్తున్నారు. జ్ఞానయోగం ఒక్కటే సరిపోదు, నేను ఆత్మని, నేను శరీరం కాదు అని అనుకుంటే సరిపోదు. అప్పుడు ఏమవుతుంది, ఆత్మానుభూతి పొందినప్పటికీ కూడా ఒక్కసారి మనం ఈ భౌతిక ఆసక్తిలో పడి మనం పతనం అయిపోతాం. అందుకే ఎప్పుడు కూడా కృష్ణ సేవ, ధ్యానం అనేది అవసరమని ఈ శ్లోకం ద్వారా ప్రభుపాద గారు తెలియజేశారన్నమాట. మాతాజీ నేను ఇంతవరకే చూసుకున్నాను, మరి సరిగా చెప్పగలనో లేదో తర్వాత. ఓకే మాతాజీ. ఓకే హరే కృష్ణ. ఇప్పుడు ఇంతవరకు ఈ పాయింట్ లో మనకి ఇప్పటి వరకు మాతాజీ ఇప్పుడు దేవహూతిది ఉంది కదా, దేవహూతిది ఆయన్ని ఎక్కువగా తలుచుకుంటూ ఉండి శోకిస్తుంది అన్నారు. అది కరెక్టా రాంగా? రికార్డింగ్ ఆపురా ప్రసన్నలక్ష్మి.